గైస్ వెల్కమ్ టు క్రికెట్ ఛానల్ వెంకటేష్. ఈ సూపర్ సాటర్డే రోజున రెండు థ్రిల్లర్స్ చూసాం. రెండు కూడా లాస్ట్ ఓవర్లో టెన్షన్ పెట్టే. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ బౌలర్స్ మరొక విజయం, వరుసగా రెండో విజయం అందించారు. నిజంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై దీస్ యంగ్స్టర్స్. పెద్దగా ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ ఇషాన్ బలింగా. అతను ఇంటర్నేషనల్ బౌలర్ అయిండొచ్చు, కానీ అతను కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, అతను కూడా యంగ్స్టరే. సో ఈ యంగ్ బ్రిగేడ్ మొత్తం ఒక మంచి విజయం అందించారు. నితీష్ కుమార్ రెడ్డి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బౌలర్గా మంచి రోల్, న్యూ బాల్తో బౌలింగ్ వేశాడు. సంజు శాంసన్ వికెట్ తీశాడు, ఆయుష్ మాత్రే ఇద్దరు ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. అండ్ 19th ఓవర్ కూడా బాగా వేశాడు. సో ఇట్ వాజ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ బై మలింగా, నితీష్ కుమార్ రెడ్డి, సాకిబ్ అండ్ శివాంగ్. అండ్ ఆఫ్ కోర్స్ ప్రఫుల్ హుంగే కూడా లాస్ట్ ఓవర్లో ఈ కెప్ట్ ఇస్ నర్వ్. సో ఇన్ఫ్యాక్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక బౌలర్ షాట్. సో టాస్ టైంలో ఇషాన్ కిషన్ ఏం చెప్పాడంటే, వీఆర్ ప్లేయింగ్ మధుశంకర్ ఆడిస్తున్నాం మేము హర్షదీప్ ప్లేస్లో అని చెప్పాడు. సో అతను ఉండాలి. యాక్చువల్గా నితీష్ కుమార్ రెడ్డి ఇది ఆల్వేస్ 6th బౌలర్. మధుశంకర్ని ఆడించారు, విశాల్ మధుశంకర్ని ఆడించారు మరొక శ్రీలంక బౌలర్. కానీ ఏమైందంటే వికెట్లు పడుతుండేసరికి లియామ్ లివింగ్స్టన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా దించారు. దానివల్ల నితీష్ కుమార్ రెడ్డి ఫుల్ కోటా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ అభిషేక్ శర్మ ఒక ఓవర్ వేశాడు. సో వన్ బౌలర్ షాట్, బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు. అయినా సరే బౌలర్స్ చిన్న స్కోర్. ఎందుకంటే మిడ్వే త్రూ ద ఇన్నింగ్స్ క్లాసన్ బ్రాడ్కాస్టర్తో మాట్లాడితే ఏం చెప్పాడంటే రవిశాస్త్రికి, ఒక 10 runs బిలో పార్ ఉంది మా స్కోరు, పిచ్ చాలా బాగుంది, మంచి పిచ్ అది, 10 runs తక్కువ చేసామని చెప్పాడు. 194 సరిపోదేమో అనిపించింది. ఎందుకంటే ఆ పిచ్ మీద అభిషేక్ శర్మ స్టార్ట్ చేసిన విధానం, క్లాసన్ ఆడిన ఇన్నింగ్స్ ఎన్ని చూస్తే 194 సరిపోదు అని అనిపించింది. బట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ వర్ వెరీ వెరీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. దాంతో చెన్నై వరుసగా 2 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉన్న చెన్నైని ఓడించేశారు. అండ్ వరుసగా రెండో మ్యాచ్ కూడా గెలిచారు ఎస్ఆర్హెచ్. సో ఈ విక్టరీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంతకుముందు డిఫీట్స్ పక్కన పెట్టేసి యంగ్ బౌలర్స్తో మేము ముందుకు వెళ్ళగలం, బౌలింగ్లో అంత బలహీనత లేదు అని అనిపించింది. అండ్ పాయింట్స్ టేబుల్లో కూడా ఎగబాకారు. 6th ప్లేస్ నుంచి 4th ప్లేస్కి వచ్చేసారు. 3 టీమ్స్కి 6 పాయింట్లు ఉన్నాయి, కానీ ఎస్ఆర్హెచ్ హ్యాస్ ఎ బెటర్ నెట్ రన్ రేట్. దాంతో వాళ్ళు 4th ప్లేస్కి వచ్చారు. సో దే ఆర్ నాట్ నౌ దిస్ టీమ్ ఈజ్ లుకింగ్ కాన్ఫిడెంట్. టాస్లో ఓడిపోవడం ఇషాన్ కిషన్కి అలవాటు అయిపోయింది. ఒక టాస్ కూడా గెలవలేదు అనుకోండి ఇంతవరకు. సో రుతురాజ్ గైక్వాడ్ ఎలెక్టెడ్ టు బౌల్ ఫస్ట్. మనం అనుకున్నట్టుగానే మాథ్యూ షాట్ని తీసుకొచ్చారు టీంలోకి. ఓన్లీ ఒక ఆఫ్ స్పిన్నర్ అభిషేక్ శర్మకి 7 సార్లు 8 సార్లు అవుట్ అయ్యాడు ఇటీవల కాలం T20sలో. సో ఆప్షన్ తీసుకొస్తే ఆ ప్లాయ్ ఏమాత్రం పనిచేయలేదు. 3 ఓవర్లు వేసాడు. ఫస్ట్ ఓవర్ కాస్త జాగ్రత్తగా ఆడుకున్నాడు అభిషేక్. అలా అని చెప్పి మరీ రెచ్చిపోయి అతని మీద ఓవర్గా అటాక్ కూడా చేయలేదు. 2వ ఓవర్ నుంచి అతను పని పెట్టాడు. సో అది ఆ ప్రయోగం విఫలమైంది. అభిషేక్ శర్మ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. అతను ఆడుతున్నది 15 balls 50 చేశాడు. 230 240 స్ట్రైక్ రేట్, 260 250. సో ఆడిన ఉన్న 59 runs ఒక ఫ్లాష్లో ఒక మెరుపులా మెరిసి మాయమయ్యాడు. బట్ ట్రావిస్ హెడ్ స్ట్రగుల్ అయ్యాడు ఈ సీజన్లో. ఎందుకో ట్రావిస్ హెడ్ అంత గొప్పగా ఆడట్లేదు. ఒక 3-4లో ఒక 6 కొట్టినప్పటికి కూడా స్ట్రైక్ రేట్ 115 అంత ఉంది. డాట్ బాల్స్ ఎక్కువ ఆడాడు. పవర్ ప్లే పెనల్టీమేట్ బాల్కి అతను అవుట్ అయ్యాడు. ముఖేష్ చౌదరిని తీసుకొచ్చారు వాళ్ళు ఖలీల్ ప్లేస్లో. సో ముఖేష్ చౌదరి గాట్ హిమ్ అవుట్. నెక్స్ట్ బాల్కి ఇషాన్ కిషన్ వచ్చాడు. మరొక పెద్ద వచ్చి రాడుతున్న ఎక్కువ ఎక్స్పాన్సివ్ షాట్ ఆడే ప్రయత్నం అతను ఒకటి. సో పవర్ ప్లేలో బాగున్నారు, 71 runs ఎన్నో చేశారు అనుకున్న టైంలో లాస్ట్ 2 balls వికెట్స్ పడ్డాయి. అయినా కూడా అభిషేక్ ఉన్నాడు కాబట్టి, క్లాసన్ అతనికి చేరాడు కాబట్టి బాగానే అనుకున్నాను. కానీ 8th ఓవర్ లాస్ట్ ఓవర్లో అదొక టర్నింగ్ పాయింట్. పవర్ ప్లే ఆఖరి ఓవర్ బై ముఖేష్ చౌదరి 2 వికెట్లు వరుసగా పడడం. తర్వాత 8th ఓవర్ లాస్ట్ బాల్కి జేమీ ఓవర్టర్నెస్ బాల్ కాట్ బిహైండ్ అప్పీల్. బౌలర్ ఇంట్రెస్టెడ్ లేడు, ఎవరు ఇంట్రెస్ట్ లేడు. కానీ సంజు శాంసన్ మాత్రం కీపర్ రివ్యూ తీసుకోవాల్సిన పట్టుబట్టి రివ్యూ తీయించాడు. ఫెయింట్ ఎడ్జ్ కనిపించింది అక్కడ. అభిషేక్ అవుట్ అవ్వకుండా ఉంటే, ఎందుకంటే ఎవరు పెద్ద బౌలర్ కూడా కాన్ఫిడెన్స్ లేదు. సంజు పట్టుబట్టి అక్కడ ఆ రివ్యూ తీసుకోవడంతో అది క్లిక్ అయింది. లేకపోతే అభిషేక్ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. క్లాసన్ బ్యాటెడ్ వెరీ వెల్, బట్ అనికేత్ కానీ నితీష్ కానీ అతనికి పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు. ఈవెన్ సలీలాలో కూడా పెద్దగా రాదు. ఎందుకంటే మీకు న్యూ బాల్తో ఉన్న ఎఫెక్ట్ తర్వాత పిచ్ అంత బెల్టర్ ఏం కాదు అది. యాక్చువల్లీ పిచ్ మీద గ్రాస్ ఏం లేదు. పిచ్ చూడడానికి చాలా మంచి, ఏదో ఒక బాగా చదును చేసిన చాలా
హార్డ్ పిచ్ లాగా అనిపించింది. కానీ బాల్ ఎప్పుడైతే మెత్తబడిందో స్ట్రోక్ మేకింగ్ వాజ్ నాట్ ఈజీ. బట్ క్లాసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. అప్పుడు ఆరెంజ్ క్యాప్లో అతనికి దక్కింది ఆరెంజ్ క్యాప్. క్లాసన్ ఉన్న ఫామ్లో అతను 151 స్ట్రైక్ రేట్, అతను కూడా 59 చేశాడు. సో స్ట్రగుల్ అయ్యారు బ్యాటర్స్, అందరూ స్ట్రగుల్ అయ్యారు. లియామ్ లివింగ్స్టన్ తీసుకొస్తే 1-2 రన్స్ చేశాడు అతను 6-7 బాల్స్ ఆడి. సో ఆ ఇంపాక్ట్ ప్లేయర్గా అతను మాత్రం అతని ఏదో 2 క్యాచ్లు పట్టాడు, బౌలింగ్ కూడా వెళ్ళలేదు. 2-3 క్యాచ్లు పట్టాడు తప్పిస్తే అతని ఈవెన్ ఫంబుల్స్ కూడా ఉన్నాయి ది బౌండరీ లైన్. బట్ స్టిల్ అతని ఇంపాక్ట్ ఏం కాదు. బౌలింగ్ ఎందుకు ఇవ్వలేదు అర్థం కాదు. మరి అతను మీరు ఇంపాక్ట్ ప్లేయర్ తెచ్చుకున్నందుకు అతనికి 1-2 అవర్స్ అని ఇచ్చి ఉండాల్సింది. బౌలింగ్ అయితే ఇవ్వలేదు. అంటే కాన్ఫిడెన్స్ లేదు అతని బౌలింగ్ మీద ఇషాన్ కిషన్కి. ఎనీవే చివరిలో శివం కుమార్ ఒక 4 ఒక 6 కొట్టాడు. దిస్ బాయ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. అతని యాటిట్యూడ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు. ఎంత టఫ్ సిచ్యుయేషన్లో అయినా అతని మొహంలో ఆ టెన్షన్ అనేది కనపడుతుంది. సో హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ యాటిట్యూడ్, టఫ్ క్యారెక్టర్గా ఉన్నాడు ఆ కుర్రాడు. సో అతను ఒక 4 ఒక 6 కొట్టాడు. ఈ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. దానివల్ల స్కోర్ 194 వరకైనా వెళ్ళింది. అన్షుల్ కాంబోజ్కి 3 వికెట్లు వచ్చాయి, ముఖేష్కి 2, జేమీ ఓటన్కి 3 వికెట్లు. సో వాళ్ళు స్లోయర్ వన్స్ గ్రిప్ అవుతున్నాయి, వాళ్ళు బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. నూర్ అహ్మద్ వాజ్ నాట్ దట్ ఎఫెక్టివ్, బట్ హీ వాజ్ గెటింగ్ సమ్ పర్చేస్ ఫ్రమ్ ది పిచ్. అతనికి కొంత పర్చేస్ లభించింది. క్లాసన్కి అతని మీద మంచి రికార్డు ఉంది, అదే కంటిన్యూ చేశాడు. క్లాసన్ అతని మీద కౌంటర్ అటాక్ చేశాడు. ఎనీవే చెన్నై ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి న్యూ బాల్తో బౌలింగ్ వేశాడు. అండ్ ఈ గాట్ రిడ్ ఆఫ్ సంజు శాంసన్, ది మ్యాన్ ఇన్ ఫామ్. అది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. అదే ఓవర్లో ఆయుష్ కూడా అవుట్ అయి ఉండేవాడు. డిఫికల్ట్ ఛాన్స్ మిస్ చేశాడు. చాలా డిఫికల్ట్. వెనక్కి 15 మీటర్లు పరిగెత్తి వెనక్కి వెళ్ళి పట్టుకోవాల్సిన క్యాచ్ జడ్జ్ చేయడం చాలా కష్టం. క్లాసన్ డ్రాప్ చేశాడు. క్యాచ్ పట్టుండే పరిస్థితి వేరుకుంది. బట్ ఆయుష్ మాత్రం ఉన్న కాసేపట్లో అద్దరు కొట్టేశాడు. 5 4 6 కొట్టినట్టుగా ఉన్నాడు. చాలా అగ్రెసివ్గా ఆడాడు. అతను ఉన్నంతసేపు ఏంటంటే మ్యాచ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనిపించింది చెన్నై. కానీ రుతురాజ్ అతను సపోర్ట్ ఇచ్చాడు. రుతురాజ్ అట్లా ఫామ్లో లేడు. బట్ వాళ్ళిద్దరూ పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ ఎంత అగ్రెసివ్గా ఆడిందో అంత అగ్రెసివ్గా కనిపించారు. బట్ అన్ఫార్చునేట్గా ఏమైందంటే చెన్నై ఫ్యాన్స్కి నేను పెద్ద ఆశాభంగం ఏంటంటే అతనికి క్రాంప్స్ వచ్చినాయి. క్రాంప్స్తో అతను ఏమాత్రం పరిగెట్టలేని పరిస్థితి, కాలు కంప్లీట్గా పట్టేసింది. అయినా కంటిన్యూ చేయబోయి ప్రాపర్ ఫుట్ వర్క్ లేకుండా జస్ట్ హ్యాండ్ స్విచ్ చేసి ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. ఈసారి క్లాసన్ మిస్ చేయలేదు. మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో ఆ వికెట్ దట్ వాజ్ ది బ్రేక్ త్రూ. అక్కడి నుంచి చెన్నై కోలుకోలేదు. రుతురాజ్ సంగతి మనకు తెలుసు కదా, రుతురాజ్ ఫామ్లో లేడు. రుతురాజ్ వాజ్ కన్జ్యూమ్డ్ బై ఐ థింక్ మలింగ. సో మలింగ ఆ మిడిల్ ఫేజ్లో మంచి వికెట్లు తీశాడు. సర్ఫరాజ్ ఖాన్ లుక్స్ వెరీ గుడ్, కొన్ని మంచి షాట్స్ కొట్టాడు. కానీ అతను ఏంటంటే టూ మెనీ షాట్స్ ట్రై చేస్తాడు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ షుడ్ ప్లే నార్మల్ క్రికెట్. అలా కాకుండా టూ మెనీ షాట్స్ ట్రై చేస్తాడు, టూ మెనీ ఫ్యాన్సీ షాట్స్ ట్రై చేస్తాడు. దాంతో అతను అవుట్ అయిపోయాడు. సో అది ఆ కంటిన్యూ అవుతూ వచ్చింది. బ్రవిస్ ఫస్ట్ బాల్కే అవుట్. శివం కుమార్ అతను వికెట్ తీశాడు, ఫ్లైట్ చేశాడు బాల్. శివం కుమార్ ప్రత్యేకత అంటే ఫ్లాట్గా వేస్తాడు, కొన్నిసార్లు ఆ బ్యాకప్ లెంత్ వేస్తాడు, కొన్నిసార్లు ఫ్లైట్ కూడా చేస్తాడు. ఫ్లైట్కి అతను డిసీవ్ అయ్యాడు. సో శివం కుమార్ దగ్గర హీ హాస్ గాట్ ఎ థింకింగ్ బ్రెయిన్. శివం కుమార్ అన్ఫార్చునేట్లీ ఫుల్ కోటా వేయలేదు, 3 overs వేసాడు, 6 runs per over ఇచ్చాడు. చాలా చాలా మంచి బౌలింగ్ అతని నుంచి. బట్ ఆ బ్రెవిస్ వికెట్ చాలా ఇంపార్టెంట్. బ్రెవిస్ ఎంత డిస్ట్రక్టివ్ ప్లేయరో మనకు తెలుసు, స్పిన్ కూడా బాగా ఆడతాడు. సో బ్రెవిస్ని అతను అవుట్ చేయడం అనేది చాలా పెద్ద బ్రేక్ త్రూ, అలాంగ్ విత్ ఆయుష్ మాత్రేస్ ఇంజరీ అండ్ సబ్సిక్వెంట్ అవుట్. సో దాంతో చెన్నై వికెట్లు పడుతూ ఉన్నాయి, రన్స్ రావట్లేదు. శివం దూబే వాజ్ స్ట్రగ్లింగ్, ఒక 6 కొట్టాడు, ట్రై చేస్తున్నాడు. కానీ గమ్మత్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేసిన ప్రఫుల్ హింగే ఈసారి బౌలర్ రన్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్పెల్లో విపరీతంగా రన్స్ ఇచ్చాడు, సెకండ్ స్పెల్లో వచ్చి 1 ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో 3 overs తర్వాత అతని ఫిగర్స్ 54 runs. సో లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ 2 overs 3 వికెట్లు, ఫస్ట్ 1 overలో 3 వికెట్లు తీసినాడు, తర్వాత ఓవర్లో 1 వికెట్ తీసి 2 overలో 4 వికెట్లు తీసినాడు. సో దిస్ గేమ్ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్. అంటే అతను కూడా ప్రాపర్ లెంత్ వేయకుండా ఈ స్ప్రెడ్ ఇట్ అరౌండ్. బట్ సకీబ్ వాజ్ వెరీ గుడ్. నేను
మీరు మీకు గుర్తుంటే ప్రాక్టీస్ మ్యాచ్ చూసిన తర్వాత దాంట్లో ఓంకార్ తర్మాలేనా అతను చూశాను, ఇంగేన్ చూశాను, సాకిబ్ వాజ్ మోర్ ఇంప్రెసివ్ అని అప్పటి నుంచి చెప్తున్నాను. సాకిబ్ నాడించాలని చెప్తున్నాను. సాకిబ్ ఈజ్ ఎ మచ్ బెటర్ బౌలర్, కంట్రోల్ ఉన్న బౌలర్, గుడ్ స్లోయర్ వన్స్ ఉన్నాయి. అతను నిజంగా మ్యాచ్ మనకు తిప్పాడు. శివం దూబేని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఐ థింక్ ఈ బౌల్డ్ 17th ఓవర్. శివం దూబేని క్లీన్ బౌల్డ్ చేశాడు. అతని ప్యాట్స్కి ఏం చేశాడు. శివం దూబే లెగ్ సైడ్లో చాలా స్ట్రాంగ్ అయినా కూడా స్లోయర్ వన్స్ వేశాడు. అతనికి లెగ్ సైడ్లో స్వింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఈ వాజ్ ఎయిమింగ్ అట్ హిస్ ప్యాట్స్. సో అతనికి క్రాంప్ చేశాడు. అలాగే రకంగా క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్యాట్స్కి తగిలి బాల్ స్టంప్స్కి వెళ్ళింది. దట్ వాజ్ ది రియల్ బ్రేక్ త్రూ. శివం దూబే ఉంటే లాస్ట్లో మ్యాచ్ గెలిపించాడు. వీ నో అతను ఎంత బిగ్ సిక్స్లు కొట్టగలడు, ఎలాంటి బిగ్ హిట్స్ కొట్టగలడో మనకు తెలుసు. ఆల్రెడీ 1-2 షాట్లు రుచి చూపించాడు. దూబేని సాకిబ్ అవుట్ చేయడం అనేది దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. ఐ థింక్ దట్ వాజ్ 17th ఓవర్. అండ్ 18th ఓవర్ నితీష్ కుమార్ రెడ్డి మంచి ఓవర్ వేశాడు. 12 runs ఇచ్చాడు. బట్ నితీష్ కుమార్ రెడ్డి బౌల్డ్ వెల్. ఒక ఫుల్ టాస్కి కాంపోజ్ 6 కొట్టాడు. అదర్ దాన్ దట్, ఎందుకంటే జేమీ వార్టన్ కూడా బిగ్ హిట్స్ కొట్టగలడు, లాంగ్ లీవర్స్ ఉన్నాయి, పెద్ద షాట్లు కొట్టగలడు. అతన్ని ఆపగలిగాడు. అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందరూ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అందరూ బాగా. ప్రఫుల్ హింగే లాస్ట్ ఓవర్ అతనికి ఇచ్చారు. శివంగ్ ఒక ఆప్షన్ ఉంది, బట్ స్పిన్నర్స్ని 6లు కొట్టే అవకాశం ఉంటుంది. ప్రఫుల్ హింగే బౌల్డ్ వెల్. ఎప్పుడైతే అతను ఫస్ట్ 2 balls బౌండరీలు ఇవ్వలేదో, ఒక నో బాల్ వేసాడు. ఆ నో బాల్ వేసిన తర్వాత కూడా, నో బాల్ అంటే అది వేస్ట్ హై ఎక్కువ వచ్చింది, చేయి జారినట్టుగా ఉంది. ఆ తర్వాత బాల్ మంచి యార్కర్ వేశాడు, పర్ఫెక్ట్ యార్కర్ వేశాడు. సో ఆ నర్వ్ ఉంది అతని దగ్గర. అది ఆ టఫ్ క్యారెక్టర్గా ప్రూవ్ అయ్యాడు. ఆ టఫ్ సిచ్యుయేషన్లో లాస్ట్ ఓవర్ వేయడం అంత ఈజీ కాదు. 18 runs కావాలి లాస్ట్ ఓవర్లో. 18 runs ఎక్కువే. ఎప్పుడైతే ఫస్ట్ 2 balls బౌండరీలో రాలేదో అవతల టీమ్ మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ఓవర్లో ఓవర్టర్న్ అవుట్ అయ్యాడు. దాంతో వాళ్ళ యొక్క ఛాలెంజ్ ముగిసిపోయింది. బట్ ప్రఫుల్ హింగే మొదటి 3 ఓవర్లు సరిగ్గా అయిపోయినా లాస్ట్ ఓవర్ అతను ఆ 18 runs అలాగే ఇచ్చుంటే, ఎందుకంటే 54 runs పోయిన తర్వాత కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ హెల్డ్ హిస్ నర్వ్. అది చాలా ఇంపార్టెంట్. అతను ఆ లాస్ట్ ఓవర్ చాలా చక్కగా వేసాడు, యార్కర్స్ వేయగలిగాడు, అండ్ ఈ కెప్ట్ హిస్ నర్వ్. అలాగా మ్యాచ్ గెలిచారు. 10 runsతో గెలిచారు. యాక్చువల్గా క్లాసన్ 10 runs తక్కువ చేసేవారు, కానీ 10 runs ఎక్కువ చేశారు. సో ఎస్ఆర్హెచ్కి విక్టరీ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ విజయంతో వాళ్ళు బ్యాటింగ్ కూడా కాస్త మెరుగుపరుచుకుంటే ఐ థింక్ దే కెన్ డూ వెల్ ఇన్ దిస్ సీజన్.